కూటమి ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఎం కిసాన్ 2000 నగదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5000తో కలిపి 7000 రూపాయలు రైతులకు అందడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సూపర్ 6 హామీలను అమలు చేస్తోంది. అందులో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ డబ్బులను అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతుల ఖాతాల్లో జమ చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాగు చేసే సమయంలో అప్పులు చేసి రైతులు సాగు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ కొద్దిపాటి సహాయంతో రైతులకు కొంత ఆర్థికంగా వెసులుబాటు వస్తుందంటూ కూడా అన్నదాతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు వేయడం జరిగింది? మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు? అన్నదాత సుఖీభవ డబ్బులు పడినందుకు అందరికీ సంతోషంగానే ఉందండి. కాకపోతే సకాలంలో డబ్బులు అందరికీ చేరినాయి. అంతేకాకుండా ముందు మోడీ గారి డబ్బులు, అలాగే తర్వాత అంటే రాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు, అలాగే ఇవ్వండి మాకు కూడా ఇలా వెంటనే మాకు మెసేజ్ రావడం జరిగింది. ఒకటండి, సకాలంలో వర్షాలు పడినాయి, సకాలంలో డబ్బులు వచ్చినాయి, పంట కూడా మా అందరికీ చేతికి వచ్చి అందంగా ఉంటుందని మేము ఆనందంతోనే ఉన్నాం. అలా అంతేకాకుండా త్వరలోనే బాబు గారు అర్థం చేసుకుని కౌలు రైతులకు కూడా త్వరలోనే డబ్బులు కూడా అందజేస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటాం. ఇప్పటివరకు సొంత రైతులు, సొంత పొలం ఉన్న వాళ్ళందరికీ మా అందరికీ 100% పడినాయండి. మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు పెద్దయినా? నేను 100 ఎకరం చేస్తాను. అంటే అంతా కౌలేనండి. అంటే కౌలు కార్డులో పెట్టుకున్నాం. ఒకవేళ కౌలు కార్డు ఈ ప్రభుత్వంలో ఏమన్నా వేస్తారేమోనని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు సొంత పొలాల వాళ్ళకి ఉండే పడ్డాయి, మాకు సంతోషంగానే ఉంది. రైతు కూడా సొంత పొలాల రైతు కూడా వాళ్ళకి చేదోడు అదొడికి దేనికో ఉపయోగపడతాయి. ఈ మండలంలో ఎక్కువ కూడా కౌలు రైతులు ఎక్కువండి. ఇప్పుడు ఒక ఎకరం వరి పండించడానికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? 35,000 దాకా అవుతుందండి. ఒక ఎకరం వరి పండియాలంటే 35,000 అవుతాయి. అదే. మీరు ఎన్ని ఎకరాలు చేస్తారండి? 10 ఎకరాలు చేస్తానండి. ఈ ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉందండి, మాకు అనుకూలంగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు నిన్న మెసేజ్ కూడా వచ్చింది, పడిన డబ్బులు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు విడుదల చేయటం ఇక్కడ మా ప్రాంత రైతులందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. అట్లాగే ఈ మధ్యకాలంలో కొంచెం పెద్ద రైతులు ఒక్కసారిగా యూరియాని నిల్వ చేయటం వల్ల చిన్నకారు రైతులకి యూరియా అందట్లేదు. దాన్ని కూడా కాస్త ఒకసారి కంట్రోల్ చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా కూడా అందించే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈయనకి కూడా ఈ నిన్న డబ్బులు కూడా అకౌంట్లో జమ చేయడం జరిగింది. మీరు ఎన్ని ఎకరాలు చేస్తారండి? మాకు ఎకరం ఉందండి సొంత పొలం. నిన్న మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 2000 పడినాయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 5,000, మొత్తం 7,000 జమ అయినాయండి. రైతులకి కొంత లబ్ధి పొంది అంతా జాగ్రత్తగానే ఉంటుందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో అన్నీ బాగానే జరుగుతున్నాయండి. మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో డబ్బులను వేయడం కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాగుకు సంబంధించి కూడా ఈ డబ్బులు కొంత తమకు ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందంటూ కూడా రైతులు చెప్తున్నారు. మరొకవైపు ఏదైతే ఈ కౌలుదారులు ఉన్నారో వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మంచి నిర్ణయం చెప్పాలి. వారు కూడా కౌలుకు తీసుకొని సాగు చేస్తారు. ప్రభుత్వం కనుక వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే కొంత వారికి కూడా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందంటూ కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీ న్యూస్, కృష్ణా జిల్లా.